సార్ 41 నోటీస్ ఇవ్వకుండా పాస్టర్ అజయ్ బాబు అరెస్ట్ చట్టబద్ధమేనా? ఆయనకు బెయిల్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రవీణ్ పగడాల మరణానంతరం జరిగే కేసులు అరెస్టులపై మీ అభిప్రాయం ఏమిటి? అసలు పాస్టర్ అజయ్ బాబు అరెస్ట్ కరెక్టేనా? నమస్కారం అండి. ప్రవీణ్ పగడాల మరణానంతరం అనేక సందేహాలు వస్తున్న నేపథ్యంలో ఇటు పాస్టర్ అజయ్ బాబు అరెస్ట్ కానీ, హర్ష్ కుమార్ మీద పెట్టిన కేసులు కానీ, లేకపోతే విజయ్ రెడ్డి మీద పెట్టిన కేసులు కానీ, ఇంకా అనేక మంది నాయకులు మత ప్రబోధకులు మీద పెట్టబోయే కేసులు కానీ, మరి డాక్టర్ కె పాల్ గారు చేసిన ప్రసంగము, దాని మీద విమర్శలు, ఆయన మీద ఏమైనా కేసు పెడతారని చెప్పే సందర్భం కానీ చూస్తుంటే మత కల్లోలం వచ్చే విధంగా విషయాలన్నీ ముందుకెళ్తున్నాయా అనిపిస్తుంది. తుకారాం గేట్ పోలీసులు ఈ పాస్టర్ అజయ్ బాబుని అరెస్ట్ చేశారు. అయితే ఆయన హిందూ దేవుళ్ళని విమర్శిస్తూ అనవసరమైనటువంటి మత కల్లోలని తెరలేపుతున్నారంటూ కేసు ఎవరు పెట్టారంటే పాస్టర్ జోసఫ్ అనే ఆయన పెట్టారు. ఈయన కూడా క్రిస్టియనే. మరి ఈయన చేసిన ఫిర్యాదు వల్ల మరి ఈ కేసులో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనకి 41A నోటీస్ ఇవ్వలేదు. ఈ పాస్టర్ ప్రవీణ్ మరణంపై అర్ధరహిత ప్రచారం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత 41A నోటీస్ ఇవ్వకుండా ఈయన అరెస్ట్ చేసి ఖమ్మం నగరం జయనగర్ కాలనీకి చెందిన ఈయన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలపకుండానే తీసుకెళ్ళినందువల్ల రకరకాల ఊహాగానాలు వచ్చినాయి. ఈ కేసుల్లో ఈయన అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఈయన మీద 2 కేసులు ఉన్నాయి. ఒక కేసు తుకారాం గేట్లో పెట్టింది, మరొకటి ఒక హిందూ సంస్థ నాయకుడు, మరొక కేసు ఎల్బీ నగర్లోనే ఎక్కడో పెట్టాడు. ఈ తుకారాం గేట్లో పెట్టిన కేసు తాలూకు ఇంటిమేషన్ ఆఫ్ అరెస్ట్ నోటీస్ మనం చూస్తే 2 విషయాలు తెలుస్తుంది. ఇది క్రైమ్ నెంబర్ 70 ఆఫ్ 2025. ఇది 6/4/2025 నాడు ఉదయం ఈ అరెస్ట్ ఇంటిమేషన్ని వాళ్ళ వైఫ్కి తెలియజేయడం జరిగింది. ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా తెలియజేశారని చెప్పి ఈ నోటీస్ మనకు తెలుస్తుంది. అంటే ఈయన అరెస్ట్ చేసిన తర్వాత చేసే ముందు కానీ తెలపలేదు. అయితే ఈయన అరెస్ట్ అప్పుడు తెలపనందువల్ల అసలు ఈయన ఎవరు తీసుకెళ్లారు? పోలీసు వాళ్ళు తీసుకెళ్లారా, అయితే బయట వాళ్ళు తీసుకెళ్లారా, మరి హిందువులు ఎవరైనా ఈయన్ని అటాక్ చేశారా అనేది ఒక ఊహాగానం. మరొక అనుమానం ఏంటంటే ఈయన ఏదైతే హిందూ దేవుళ్ళ మీద చేసిన విమర్శలని గురించి వచ్చిన వీడియోల్ని హిందూ నాయకులు లేకపోతే హిందువులు వాళ్ళ ఇతర నాయకులకి పంపించడం జరిగింది. చాలా ఎక్కువగా వెళ్ళి అది చూసి ఎవరైనా ఈయన అటాక్ చేస్తారేమో అని పోలీసు వాళ్ళు ముందు జాగ్రత్త చర్యగా ఈయన ఎక్కడున్నాడో తెలియకుండా ఉండే విధంగా తీసుకెళ్లారు. ఈయన అరెస్ట్ చేయలేదని ఒక భావన వచ్చింది. కానీ తర్వాత తెలిసింది, ఈ నోటీస్ వాళ్ళ భార్యకి ఇచ్చిన తర్వాత ఈయన్ని ఈ 70 ఆఫ్ 2025లో అరెస్ట్ చేయటం, తీసుకెళ్లటం జరిగింది. పోలీసు వాళ్ళ కస్టడీలోనే ఆయన ఉన్నాడు. 22nd మ్యాజిస్ట్రేట్ దగ్గర ఆయన ప్రొడ్యూస్ చేయటం, ఆయన రిమాండ్ చేయటం జరిగింది. ఇప్పుడు 41A నోటీస్ కనుక ఇవ్వకూడని, ఇవ్వలేనటువంటి సెక్షన్లు పెట్టినప్పుడు, అటువంటిప్పుడు 41A నోటీస్ ఇవ్వకుండానే 48 కింద అరెస్ట్ చేసే అవకాశం ఉంది. 48 కింద అరెస్ట్ చేసినప్పుడు ఈ అరెస్ట్ చేసిన విషయాన్ని పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి తెలుపుతారనమాట. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకోవాలో, ఎవరికి చెప్పాలని ముద్దాయి అరెస్ట్ అయిన తర్వాత చెప్తాడో అతనుకి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. డిజిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్ కూడా ఇస్తారు. ఈ ప్రొసీజరు సెక్షన్ 48 BNS యాక్ట్ కింద ఉంది. మరి ఈయన మీద పెట్టిన కేసులు చూస్తే అటు 196, 197 ఈ 2 సెక్షన్స్ కింద మనం చూసినప్పుడు ఒకదానికి 3 years హర్ష్ కుమార్ మీద పెట్టింది,
3 years ఒకదానికి, 5 years ఒకసారి. హర్ష్ కుమార్ గారి మీద పెట్టిన కేసుల్లో 41A నోటీస్ ఇవ్వాల్సిందే. కానీ ఈయన మీద పెట్టిన కేసుల్లో 41A నోటీస్ బదులుగా 48 ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ మత కల్లోలాలు లేకపోతే దూషించటాలు తీవ్రతగా ఉన్నప్పుడు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళడం వల్ల అటు ముద్దాయికి ప్రాణరక్షణ కానీ ఇతరులు అటాక్ చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రివెంటివ్ అరెస్ట్గా లేకపోతే ఫర్దర్ ఏ కేసులు ఏ మాటల వల్ల ఈయన మీద దాడి కానీ కేసులు కానీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈయనకి బెయిల్ ఇవ్వాలంటే చాలా క్లిష్టతరమైంది. మరియు ఒకవేళ బెయిల్ ఇచ్చినా కండిషన్ బెయిల్ మాత్రమే ఇస్తారు. కాబట్టి ఎవరైనా సరే ఈ మత కల్లోలు కారణం ఏదైనా మత కల్లోలాలు వచ్చే విధంగా మాట్లాడేదానికి సాహసం చేయకుండా ఉండే విధంగా ఈ అరెస్టులు జాగినట్టుగా మనకు అనిపిస్తున్నాయి. అయితే ఎవరి మతం గురించి ఎవరి విభిన్నమైనటువంటి అభిప్రాయాలని వాళ్ళు చెప్పుకునే మత స్వేచ్ఛ స్వాతంత్రం మన దేశంలో ఉంది. కానీ ఇప్పుడు 2 రకాలైనటువంటి వాదనలు. ఒకటి, ప్రవీణ్ పగడాల యాక్సిడెంటల్గా స్కూటర్ యాక్సిడెంట్లో చనిపోయాడని. 2, ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఆయన ఒక తాగుబోతూ ఆయన రోడ్డు మీద పడిపోవటం, ఇవన్నీ వీడియోలు తీసి అవన్నీ చూపించి ఇది హత్య కాదని చెప్పటం రెండో వాదన. అయితే మూడో వాదన, అటు హిందువులు కాదు ఆయన మతస్థులే కొంతమంది ఆయన్ని ఎదగనీయకుండా ఉండే దానికోసం లేకపోతే అసూయతోటి ఆయన్ని చంపారు చేశారని చెప్పి కూడా అనేక వాదనలు వస్తున్నాయి. ఏది ఏమైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. త్వరలోనే త్వరితగతిన విచారణ జరిపి ఆయన మరణానికి కారణం ఏదో తెలిసే అవకాశం, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి మత కల్లాలు రాకుండా ఉండే విధంగా అందరూ కూడా సమతా మమత మానవత భావాలతోటి ప్రేమతోటి అనురాగంతో మాటలు కానీ చేష్టలు కానీ పనులు కానీ చేస్తారని ఆశిస్తున్నాను. ఒక చట్టపరంగా ఎవరు అరెస్ట్ అయినా సరే ఇల్లీగల్ అని అయితే ఖచ్చితంగా దాన్ని క్వశ్చన్ చేసేదానికి డెమోక్రసీలో కోర్ట్స్ దగ్గర రైట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా పోరాడాలని లేకపోతే వాళ్ళ యొక్క క్లెయిమ్స్ కంటెన్షన్స్ కేసులు జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఏది ఏమైనా ఒక మనిషి యొక్క చావుని ఎవరు కోరుకోకూడదు. చాలా బాధాకరం. అది యాక్సిడెంటల్ డెత్ అయినా బాధాకరం. ఇంకా చంపేదాకా వెళ్ళి చేసుకుంటే మటుకు అది ఇంకా బాధాకరం అని చెప్పి నేను భావిస్తున్నాను. నమస్కారం.